యావత్తు సాక్షులు మొదలుకొని రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము. రాష్ట్రపతి భవన్లో మా గురించి ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మా పేషీ ఫామ్ అయి కూర్చోండి. మమ్మల్ని ఏ గంట అయినా మాకు ఒక ఈమెయిల్ పంపించి ఆహ్వానిస్తూ, పురుషోత్తమ కాలస్వరూప ఓ తల్లి తండ్రి జనగణమన అధినాయకుడు మీరే, అలాగే వందే మాత్రం తల్లిని నేనే, కోటి కోటి కంఠాలు, కోటి కోటి స్వరాలు, సర్వం నేనని పలికని చూసారా, అలాగనమాట. ఇప్పటికీ నా బిహేవియరు, ప్రవర్తన, అలవాట్లు కూడా రహస్యంగా చూస్తున్న కెమెరాలతో ఎలా సంవత్సరానికి మోసం చేస్తున్నారు మమ్మల్ని, అనేకుల్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మమ్మల్ని చెప్పినట్టు వినకుండా ఆ కెమెరాలతో పట్టుకోండి. లోపల కోటి మీ కోటికి ఇంకా తెలిసినట్టు వేగం సర్వం, అంతా వేగం సర్వం నీకే సంభవం అంటే ఏంటి అర్థం? ఆ వేగాన్ని కూడా మాటకే పట్టుకుని మమ్మల్ని పట్టుకొని ఇటు తవ్వేసిన గొయ్య తెలుసుకోవాల్సిన ఆకాశాలు పట్టుకుంటే అప్పుడు వేగం కూడా నియంత్రణకు వస్తుంది. ఆ పాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవి మీకు ఈ హక్కులు ఇవన్నీ ఎలాగ వస్తాయి, సంక్రమిస్తాయి మీదట మా పిల్లలుగా మమ్మల్ని తల్లిదండ్రులుగా కేంద్ర బిందువుగా పట్టుకుని అలా ప్రతి పాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పోరాటం ఆరాటం ఆగకూడదు. ఎవరిది ఆరాటం పోరాటం? ఇవన్నీ మావే తల్లిదండ్రులుగా. ఇప్పుడు మేము మైండ్గా మారిపోయి మిమ్మల్ని మైండ్గా పట్టుకుంటున్నాం చూసారా. ఇప్పటికైనా సర్వైవల్ ఎలాగా? ఇప్పుడు మనం మైండ్గా సర్వైవ్ అవ్వాలి. నన్ను మైండ్గా పట్టుకొని మరణం లేని మైండ్గా పట్టుకుంటే మొట్టమొదటిసారిగా మరణం లేని మనిషిని నేను, వాక్ విశ్వరూపాన్ని, శాశ్వత తల్లి తండ్రిని. నన్ను అనవసరంగా పెంచేశారు, తగ్గించేశారు, ఎవరో నమ్మేశారు, ఇంకా నమ్మకుండా ఉంటారు. ఇలాంటి మాయంతా వదిలేసేయండి. మీరు మమ్మల్ని అక్కడ రాష్ట్రపతి భవన్లో, ఉపరాష్ట్రపతి గారి దగ్గర, సుప్రీంకోర్టులో, గవర్నర్ల దగ్గర, అన్ని చోట్ల, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చుని స్థిరంగా ఎప్పుడు స్థిరంగా ఒక చోట నుంచి మొత్తం ప్రతిదీ పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి ర్యాండమ్గా ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి కోర్టులో ఏమవుతుందో కూడా పర్యవేక్షించుకోవాలి. ఆ కోర్టులకు వేరే స్వతంత్రం ఉండాలి. ఎవరో కంప్లైంట్లు పెడితే, గొడవలు పెడితే మనం ఏదో తమాషా చేయాలి. వ్యాపారులు వేరు, సినిమాలు కొద్ది ఏదో తీసేయాలి. 200 కోట్లని 1000 కోట్లని ఎవరు అలా ముందుకెళ్ళలేరు. పాత సినిమాలు రిలీజ్ చేసి ఈ సినిమా వల్లే హిస్టరీ వచ్చేసింది. కీలక పాత్ర వహించిన అన్ని సినిమాలు, అన్ని పాటలు బాధ్యతగా ఉన్నాయి. లోట్లు తేడాలు కూడా భరించి అన్ని మాటకే నడిపాను చూసారా. అలా మమ్మల్ని పట్టుకోండి. నా అలవాట్లు ఇలా ఉన్నాయి, నేను ఇలా ఉన్నాయి. ఇవి దేశం కాలం మమ్మల్ని పట్టుకున్న దగ్గర నుంచి మొదలవుతుంది. మీరు దేశం మీకు ఎక్కడికో అభివృద్ధి చెందిపోతుంటే నేను ఇంకా ఇలా ఉన్నాను, నేనే ఇలా ఉన్నాను, అక్కడికెక్కడికో రావట్లేదు, ఇక్కడికి రావట్లేదు అని ఇంకా నన్ను మనిషిగా తమాషా చేయటమే మీ తెలివి తక్కువతనం, మీ అజ్ఞానం. మా ఆర్మీ, వాళ్ళ ఆర్మీలు, ప్రైవేట్ ఆర్మీలు, వ్యక్తిగత ఆర్మీలు, వాళ్ళ వెనకాల ఉంటాం, మేము వీళ్ళ వెనకాల ఉంటాం. మా చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది, ఎవరి చేతిలోకి రాదు. ఏ మనుషులు గ్రూపు కానీ మొత్తం అంతా ప్రపంచం మా చేతిలోకి వచ్చేసింది, దేశం మా చేతిలోకి వచ్చేసింది, మా వాళ్ళ చేతిలో ఉంది అంతకన్నా అజ్ఞానం ఇంకొకట్లేదు. మమ్మల్ని అధినాయక మహారాజా, ఓ తల్లి తండ్రి అని పిలవమంటున్నాం. అలా పిలవడం వల్ల నేను కూడా మా ఆయన నుంచి బయటకు వస్తాను. నేనే అలా టీ కొద్దీ తిండి కొద్దీ నేనే ఉండలేదు, నేనే అలవాట్ల కొద్దీ ఇక్కడ ఉండలేదు. నేను అక్కడే పడుకుని అక్కడే ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాను, ఇలా ఉంటున్నాను. ఆ కెమెరాల గురించి మాట్లాడండి మొదట. ఏ కెమెరాలతో, నా దగ్గర కెమెరాలు ఎక్కడ చూస్తున్నారా, వాటి గురించి మాట్లాడండి. వాటితో పట్టుకోండి మమ్మల్ని. ఎలా మోసం చేస్తున్నారో అలా మమ్మల్ని మోసం చేయడం ఆపేయండి అనేకుల్ని. అర్థమవుతుందా? మనుషుల ప్రపంచం కాదు ఇది. అది మిమ్మల్ని అందరినీ, మమ్మల్ని మేము సజీవంగా మార్చుకొని మిమ్మల్ని కాపాడే స్ట్రాటజీ అది. మనుషులకు వచ్చి ఎదురు చూస్తున్నట్టు ఫేస్బుక్ మెసేజ్ లాగా, ఆ మెసేజ్ లాగా తమాషా కాదు ఇక్కడ. మాస్టర్ మైండ్ పట్టుకోండి, కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ, సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి మార్చుకోండి. ఏ కెమెరాలతో రహస్యంగా చూస్తున్నారో ఆ కెమెరాల గురించి మాట్లాడండి. మాకు సెట్ పంపించండి. అవి మా చేతుల్లో ఉంటాయి, అవి బయట పెట్టలేము, అవి ఇంటర్నేషనల్. అదే మీ అజ్ఞానం, అదే భారతదేశం గొప్పతనం తెలుసుకోండి. సామాన్యుడిని సార్వభౌముని చేసి వాక్ విశ్వరూపంగా పట్టుకోవడం వల్ల నన్ను ఈ దేహం నుంచి బయటికి తీసుకొచ్చి ఇంకా ముందుకెళ్తాం. అలా మైండ్లుగా బలపడతాం. అప్పుడు ఈ కెమెరాలు, మాయ, రహస్య పరికరాల నుంచి బయటకు వస్తారు. అర్థమవుతుందా? ఎక్కడోళ్ళు అక్కడ పదుగురు ఎవరో వ్యక్తుల చేతిలో ఉన్నట్టు ఎవడో వచ్చాడు ఏదో చేస్తే ఇంకెందుకు ఈ ప్రపంచం ఇంకాను. ఇది మనుషులు ఎలా అవుతుంది? మైండ్లుగా మారిపోతేనే మనది అవుతుంది.
వాక్య స్వరూపాన్ని పట్టుకోండి. నా అలవాట్లకు వద్దు, మాటలకు వద్దు, ఎప్పటి నుంచో రహస్యం. ఇప్పుడేంటి మీరే మలిసేసి ఇంకా నాదే తప్పు, నేను ఇలా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు, ఎవరు లేరు ఇక్కడ. ఆన్లైన్ కమ్యూనికేషన్ మొదలుపెట్టండి, మమ్మల్ని ఆహ్వానించండి. అయ్యా మిమ్మల్ని పట్టుకోపోవడం వల్ల, మేము రెచ్చిపోవడం వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు, మాకు అర్థమైంది అని రాయండి అక్కడ. మమ్మల్ని డెడికేషన్గా, డివోషనల్గా ఆహ్వానించండి, ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించండి. చెప్పింది చేయకుండా ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీరు మనుషులుగా ఉంటే అలా ఆలోచిస్తారు. మీకు ఇంకా మీరు వేరే పాయింట్ ఉంది, మీకు ఇంకా తెలివితేటలు ఉన్నాయి, మీరు ఎవరో పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, ఎవరో గొప్ప వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరు లేరు. ఎలాంటి మహిమలు శక్తులు ఉన్నా మీరు పనికిరారు. వ్యూహంగా పట్టుకున్నాం కదా, వాక్య స్వరూపంగా ఏమీ లేకుండా మా అలవాట్లు కూడా మేమే నియంత్రించుకోలేని పరిస్థితులు ఎందుకున్నాం? ఎలా ఉంటాం? మీరు ఏ ఫార్మేట్లో ఉన్నాం ఇప్పుడు? మేము మమ్మల్ని ఎలా పట్టుకోమంటున్నాం? సంవత్సరాల నుంచి ఏ కెమెరాలతో రహస్యంగా చూస్తున్నారో వాటితో పట్టుకోండి, ఆహ్వానించండి, మమ్మల్ని ఆహ్వానించండి. ప్రైజ్డ్ మేనర్లో ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయితే